హాయ్ అండి. వినాయక చవితి అయితే దగ్గరకొచ్చేస్తుంది కదా! ఇప్పుడైతే అందరూ వినాయకుడిని కొనడంలో బిజీగా ఉంటూ ఉంటారు. కాలనీలో ఇక్కడ సిటీస్‌లో అయితే కాలనీస్‌లోకి ఇంకా అపార్ట్మెంట్స్‌లో సెపరేట్‌గా పెడుతూ ఉంటారు. చిన్నప్పుడు మేమైతే ఇట్లా బంకమట్టితో చేసుకునేవాళ్ళం. ఇప్పుడైతే బంకమట్టి అవైలబుల్‌గా ఉండదు కాబట్టి పసుపుతో వినాయకుడిని చేశాను. ఈ పసుపుతో వినాయకుడిని చేయడం కోసం మైదా ఒక కప్పు, ఇంకా పసుపు కొంచెం తీసుకొని దీనిలోకి కావాలంటే వరిపిండి కూడా వేసుకోవచ్చు. దాంతోపాటు కొంచెం పంచదార యాడ్ చేసుకొని గట్టిగా కలుపుకొని ఇట్లా చేసుకోవాలి వినాయకుడిని. ఈ వినాయకుడిని చేయడంలో నేనైతే ఒక చిన్న పొరపాటు చేశాను. ఇది నాకు ఎడిటింగ్ చేసుకునేప్పుడు మాత్రం తెలిసింది. అంతా మంచిగానే చేశాను. కానీ వినాయకుడికి చెవులు పెట్టడం మర్చిపోయాను. నిజంగా నేను చేసిన పెద్ద పొరపాటది. మేమైతే చిన్నప్పుడు చెరువులోకెళ్ళి బంకమట్టి తెచ్చుకొని వినాయకుళ్ళు బాగా చేసేవాళ్ళము. ఇప్పుడైతే అట్లాంటి ఆప్షన్లు లేవు కాబట్టి ఇంట్లోనే చేసుకోవడం బెస్ట్ ఇట్లాగా. లేదంటే బయట కూడా మట్టి వినాయకుళ్ళు అమ్ముతున్నారు కానీ కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. దానికంటే కూడా ఇట్లా సింపుల్‌గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. ఒకసారి వినాయకుడిని ఎలా చేశానో చూసేయండి.